ఆధునిక కాలంలో ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో యారో ఆఫ్ టైం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే బాణము ఒకసారి వెళితే ఇంక అది వెనక్కి తిరిగి రాదు. ఇట్లా ధనుస్సును సవరిస్తే బాణం ముందుకే వెళుతుంది తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఆ శక్తిని, ఆ మొత్తం కాన్సెప్ట్ని యారో ఆఫ్ టైం అంటారు ఫిజిక్స్లో. ఈ సృష్టిలో గమనిస్తే మొత్తం అదే ఉంటుంది. ఒక విత్తనం నాటండి, చెట్టు కింది నుంచి పైకి మొలుస్తుంది. ఏ చెట్టు లోపలికి వెళ్ళడం అన్నది చూడం మనం. ఏదో కందమూలాలు కలిగినటువంటి చెట్లు లోపలికి కొద్దిగా దిగుతాయి తప్ప చెట్టే భూమిలోకి వెళ్ళే మన దృశ్యం మనం ఎప్పుడూ చూడం. చెట్టు ఎప్పుడు పైకే వెళుతుంది. వర్షం కురిసినప్పుడు ఎప్పుడు కిందికే కురుస్తుంది. మేఘాలన్నీ కలిసినప్పుడు వర్షం అక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశమే లేదు, అది కిందికే కురవాలి. మన జీవితంలో బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా ఒక్కొక్క దశ దాటుకుంటూ వెళతాం మనం. ఇది ఇలాగే ఉంటుంది. పుట్టగానే వృద్ధుడయ్యాడండి, మెల్లమెల్లగా బాలుడవుతున్నాడనే అవకాశం ఉందా మనిషి జీవితంలో? అది లేదు. కాబట్టి సృష్టిలో ఏది చూసినా కూడా ఒక నియమబద్ధంగా ఒక్కసారి ముందుకు వెళితే మళ్ళీ వెనక్కు తిరిగే అవకాశం లేదు సృష్టిలో దేనిలోనూ. అటువంటి ధర్మాలన్నింటికీ సంకేతము బాణం. ఒక్కసారి వదిలితే అది ఇంకా వెళ్ళడమే తప్ప మళ్ళీ వెనుదిరిగి రావడం అన్నది ఉండదు. ఏదో మంత్రవిద్యతో మళ్ళీ వెనుదిరిగి వస్తే సరే కానీ దాని లక్షణం ముందుకు వెళ్ళడమే బాణం. అది వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఏ ధనుస్సు నుంచి వెనక్కి వెళ్ళదు బాణం. కాబట్టి ఇటువంటి ధర్మాలన్నింటికీ మూలమైనటువంటి బాణము ఆయన అమ్ముల పొదిలో ఉన్నది. కొన్ని వందల బాణాలు ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. అంటే మొత్తము సృష్టిలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ. సృష్టిలో ఏ ధర్మమన్నా ఉండని గాక అందులో రాముడు ఉన్నాడు. ఈ